అద్వైత సిద్ధాంతం, అద్వైత వేదాంతం, హిందూ తత్వశాస్త్రంలోని ఒక ప్రధాన శాఖ. ఆదిశంకర మహర్షి ప్రతిపాదించిన దీనికి అద్వైతవాదం అని అర్థం. ఈ మూలతత్వం ప్రకారం వ్యక్తిగత ఆత్మ, జీవాత్మ, మరియు అంతిమ విశ్వ సత్యం, బ్రహ్మం, రెండూ ఒక్కటేనని, మరియు విశ్వంలో మనకు కనిపించే బహుళత్వం ఒక భ్రమ అని తెలియజేస్తుంది. ప్రధాన స్తంభాలు. మొత్తం తత్వాన్ని ఒక ప్రసిద్ధ అర్ధశ్లోకంలో సంగ్రహించారు. బ్రహ్మమే ఏకైక సత్యం, ప్రపంచం ఒక భ్రమ, మరియు వ్యక్తిగత ఆత్మ బ్రహ్మం నుండి భిన్నమైనది కాదు. 1. బ్రహ్మం, అంతిమమైన, మార్పులేని, అనంతమైన మరియు నిరాకారమైన వాస్తవికత. ఇది శుద్ధ చైతన్యం మరియు సమస్త అస్తిత్వానికి ఆధారం. 2. ఆత్మ, వ్యక్తిగత ఆత్మ లేదా అంతరాత్మ. ఆత్మ బ్రహ్మంలో ఒక భాగం కాదని, కానీ దానికి పూర్తిగా సమానమైనదని అద్వైతం నొక్కి చెబుతుంది. మరియు 3. మాయ, ఏకైక, ఏకీకృత వాస్తవికతను బహుళ, మారుతున్న విశ్వంగా కనిపించేలా చేసే బ్రహ్మం యొక్క భ్రాంతి కలిగించే శక్తి. ఇది పూర్తిగా వాస్తవం కాదు, పూర్తిగా అవాస్తవం కూడా కాదు. వాస్తవికత స్థాయిలు. అద్వైతం ప్రకారం వాస్తవికత 3 వేర్వేరు స్థాయిలలో అనుభవించబడుతుంది. 1. పరమార్థిక, పరమ సత్యం, బ్రహ్మమే సర్వస్వం అయిన అంతిమ సత్యం. ఆత్మకు, విశ్వానికి మధ్య ఎటువంటి భేదం లేదు. 2. వ్యవహారిక, అనుభవ వాస్తవికత, మనం అనుభవించే రోజువారీ ప్రపంచం. ఇది మనకు పూర్తిగా వాస్తవంగా అనిపించినప్పటికీ మరియు కార్యకారణ సూత్రాలపై పనిచేసినప్పటికీ, అంతిమంగా ఇది మాయ యొక్క అభివ్యక్తి. మరియు 3. ప్రతిభాసిక, స్పష్టమైన వాస్తవికత, వాస్తవికత యొక్క అత్యల్ప స్థాయి. ఇది వ్యక్తిగత ఆత్మాశ్రయ భ్రమలకు పరిమితం. ఉదాహరణకు, చీకటిలో తాడును పాముగా పొరబడటం. మోక్షం, విముక్తి పొందడం. అద్వైతం ప్రకారం మానవ దుఃఖం మరియు పునర్జన్మ చక్రం, సంసారం, అవిద్య, ఒకరి నిజమైన దైవిక స్వభావం గురించిన అజ్ఞానం నుండి ఉత్పన్నమవుతాయి. మోక్షం లేదా విముక్తి భౌతిక కర్మల ద్వారా కాకుండా, జ్ఞానయోగం అంటే జ్ఞాన మార్గం ద్వారా లభిస్తుంది. ఒక వ్యక్తి ప్రపంచ భ్రమను గ్రహించి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అని గుర్తించినప్పుడు, వారు పరమ విముక్తిని పొందుతారు. మూల గ్రంథాలు మరియు ఆచరణల గురించి